హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్షత్రియ వంటలు. ప్రపంచంలో ఎగ్స్తో, కోడిగుడ్లతో చేసినన్ని రెసిపీలు, క్రియేట్ చేయబడ్డ రెసిపీలు మరో ఇంగ్రీడియంట్తో ఉండవేమో అనిపిస్తుందండి. అన్ని రెసిపీస్ ఉంటాయి ఎగ్స్తో. మనమే మన ఇంట్లో సౌత్ ఇండియాలో, మన తెలుగు రాష్ట్రాల్లోనే కొన్ని నాకు తెలిసి వందల్లో ఉంటాయేమో ఎగ్ రెసిపీసు. వాటిల్లో కొన్ని నేను బయట రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు టేస్ట్ చేసినవి, రెస్టారెంట్లో టేస్ట్ చేసినవి, అలాగే మా ఇంట్లో రెగ్యులర్గా మేము చేసుకునేవి, మా పెద్దవాళ్ళు చూపించిన కొన్ని రెసిపీసు, ఇలా కొన్ని రెసిపీసు నేను మన ఛానల్లో చేయటం జరిగిందండి స్టార్టింగ్ నుంచి. బట్ స్టార్టింగ్లో ఆబ్వియస్లీ ఛానల్ కొత్తలో సబ్స్క్రైబర్స్ తక్కువ ఉంటారు, రీచ్ తక్కువ ఉంటుంది. అలా రెసిపీస్కి మంచి రెసిపీస్ అండి, బట్ ఆ రెసిపీస్కి లభించాల్సిన న్యాయం, జరగాల్సిన న్యాయం జరగలేదేమో అనిపించింది. సో ఆ రెసిపీస్ మళ్ళీ ఒకసారి రీపోస్ట్ చేద్దాం, మీకు ప్రజెంట్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియో చూడండి. మంచి రెసిపీస్ ఉన్నాయండి. నేను రెగ్యులర్ రెసిపీస్ ఏవి దాంట్లో పోస్ట్ చేయట్లేదండి. స్పెషల్ రెసిపీస్, ప్రతి రెసిపీ స్పెషల్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకొకసారి మీరు ఆ వీడియోస్ ఆదరిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు నేను ఒక సింపుల్ ఎగ్ ఫ్రై, ఎస్పెషల్లీ ఫర్ బ్యాచులర్స్, చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఎస్పెషల్లీ బ్యాచులర్స్కి చాలా ఈజీగా చేసుకునేలాగా ట్రై చేస్తున్నాను. ఒక 2 పెద్ద ఆనియన్స్ తీసుకుని చక్కగా సన్నగా స్లైసెస్ కట్ చేసుకోండి. ప్యాన్ పెట్టేసి ఆయిల్ యాడ్ చేసేయండి. కర్రీ లీవ్స్, ఒక 2 చిల్లీస్, అలాగే స్లైస్డ్ ఆనియన్స్ యాడ్ చేసేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఈ ఆనియన్స్ని వేపుకోవాలి. కొంచెం చక్కగా వేగనివ్వండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో చక్కగా వేగనివ్వండి. కొంచెం టైం తీసుకుని చేసినా పర్లేదు. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ యాడ్ చేసేసి కొంచెం మూత పెట్టేయండి, సో దట్ మన ఆనియన్స్ చక్కగా బ్రౌన్ అయిపోతాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకున్నది యాడ్ చేసేయండి. అలాగే కొంచెం ధనియా పౌడర్, కొంచెం కారం, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం వాటర్ యాడ్ చేయండి. సో మన మసాలా మాడకుండా చక్కగా అవి అన్నీ కొంచెం గ్రేవీ వచ్చేసి సాఫ్ట్గా అయిపోతాయి. ఆ తర్వాత ఎగ్స్ని వీడియోలో చూపించిన విధంగా బ్రేక్ చేసి ప్యాన్లో వేసేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 ఎగ్స్ వాడాను. క్యాప్ పెట్టేయండి. చక్కగా మగ్గిపోతాయి. ఎక్కువ స్పూన్తో కదపకండి, చక్కగా అలా సెట్ అవ్వనివ్వండి. అడుగును చక్కగా ఎర్రగా అది వేగిపోతుంది. తర్వాత చక్కగా అంచుల నుంచి దాన్ని కొంచెం లేపుతూ వీడియోలో చూపించిన విధంగా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేయటం అంటే అంచులు మాత్రమే, పూర్తిగా కాదు, జస్ట్ ఊరికే అంచులు లేపి కొంచెం ఫోల్డ్ చేయండి. దానివల్ల ఏమవుతుందంటే లోపల ఎల్లో అది చక్కగా మగ్గిపోతుంది, పచ్చిగా లేకుండా ఫ్రై అయిపోతుంది. ఆల్మోస్ట్ డన్. లాస్ట్లో కొంచెం ఒక పించ్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. వడ్డించుకోవడానికి వీలుగా ఆ 4 ఎగ్గులని 4 ముక్కల్లాగా కొంచెం అలా ప్యాన్ కేక్స్ లాగా కట్ చేసి కొంచెం రెండో సైడ్ కూడా కాల్చుకోండి. సో దట్ 2 సైడ్స్ చక్కగా ఎర్రగా కాలిపోతాయి. చాలా యమ్మీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది.
కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, సర్వ్ చేసుకోండి. మస్ట్ ట్రై రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్గా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. నమస్తే. ఈరోజు మీకు ఒక ఎక్స్ట్రాడినరీ సూపర్ టేస్టీ ఐటెం చూపించబోతున్నానండి. ఎగ్ కర్రీ. దీన్ని గుడ్డు కారం అంటారు. తప్పకుండా ట్రై చేయండి. ఒక మిక్సీ జార్ తీసుకోండి, కొంచెం ఎండు కొబ్బరి, కొంచెం వెల్లుల్లి కొంచెం ఎక్కువ వాడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లి స్పెషల్ ఈ ఐటెంలో. కొంచెం జీరా, కొంచెం కారం కొంచెం ఎక్కువ యాడ్ చేయండి, ఎందుకంటే దీని పేరే గుడ్డు కారం. టేస్ట్ సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, చక్కగా ఫైన్ పౌడర్ చేసుకోండి చూపించిన విధంగా. ఈ డిష్లో ఇంకా ఏమీ ఉండదండి, ఇదే ఈ పౌడర్తోనే మన డిష్. ప్యాన్ తీసుకోండి, ఒక 2 టేబుల్ స్పూన్, కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ యాడ్ చేసేయండి. కొంచెం కరివేపాకు. నేను ఇక్కడ ఒక 3 ఎగ్స్ తీసుకున్నానండి. ఆ ఎగ్స్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి ఆయిల్లో యాడ్ చేసేయండి. సింపుల్. ఒక 2 పీసెస్ చేయండి, సరిపోతుంది. నిదానంగా చిదిరిపోకుండా కదుపుకోండి. ఎక్కువగా ఆయిల్లో అది బ్రేక్ అయిపోకుండా కొంచెం నిదానంగా కదుపుకోండి. ఒక సైడ్ వేగిన తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పుకొని కొంచెం మూత పెట్టేయండి. గైస్, ఎగ్స్ పెట్టగానే కొంచెం మూత పెట్టేయండి. కొంచెం ఎగ్స్ ఒక్కొక్కసారి టప్ టప్ అని పేలుతూ ఉంటాయండి. ఆ నూనె వచ్చి మళ్ళీ చేయి మీద పట్టడం ఇలా జరుగుతుంది. సో మూత పెట్టి వేపుకోండి, బాగుంటుంది. ఆ తర్వాత మన పౌడర్ మిక్స్ చేసేయండి. మన పౌడర్ ఉంది కదా, అది చక్కగా మిక్స్ చేసేయండి. ఆ 3 ఎగ్స్ క్వాంటిటీకి నేను తీసుకున్న పౌడర్ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. మీరు ఎగ్స్ ఎక్కువ పెంచుకుంటే ఆ రేషియోలో పౌడర్ కూడా క్వాంటిటీ పెంచుకోండి. అంతే. ఇలా కొంచెం నొరగ కనపడినట్టుగా అది మనకు వేగటం తెలుస్తుందండి. కమ్మని సువాసన వచ్చేస్తుంది. ఆ మిక్స్ని మాడనివ్వకండి, లో ఫ్లేమ్లోనే వండండి. కొంచెం అలా క్యాప్ పెట్టేసుకోండి. ఎగ్స్ని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఎగ్స్ని వేపుకోండి. చూసారా, దాంట్లో ఉన్న వాటర్ అది ఎవాపరేట్ అయిపోయి మీకు చక్కగా చూపించిన విధంగా వచ్చేస్తుందండి డిష్. అంతే. అలా పౌడర్ కొంచెం ఆయిల్ వచ్చి పౌడర్ కనపడిందంటే మీ డిష్ రెడీ అయిపోయినట్టు. కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి, సర్వ్ చేసేసుకోండి. సూపర్ టేస్టీ ఐటమ్ అండి. వెరీ సింపుల్, వెరీ ఎక్స్ట్రాడినరీ టేస్ట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ఇంత సింపుల్ డిష్ ఇంత టేస్టీగా చేయటం అన్ని డిష్లోనూ కుదరకపోవచ్చు. రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. ఆ కారం పొడి అది రైస్లో కలుస్తుంది. ఆ ఎగ్ దాంట్లో వస్తూ రైస్లో చాలా టేస్టీగా ఉంటుంది. మస్ట్ ట్రై రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, నమస్తే. ఈరోజు నేను మీకు ఒక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నానండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్. టమాటా ఎగ్ కాంబినేషన్లో డెఫినెట్గా ఒక స్పెషల్ రెసిపీ అండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి, చాలా సర్ప్రైజెస్ గ్యారంటీ అండి. స్టార్ట్ చేద్దామా? నేను ఇక్కడ ఒక 4 ఎగ్స్ తీసుకున్నానండి. చూపించిన విధంగా ఎగ్స్ బ్రేక్ చేసి ఒక గిన్నెలో వేసేసుకోండి. కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్, కొంచెం కారం యాడ్ చేసేసి చక్కగా ఎగ్స్ని బీట్ చేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి. చక్కగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఫ్రెండ్స్, ఒక మీడియం సైజ్ టమాటాలు ఒక 6 టమాటాస్ తీసుకోండి. చూపించిన విధంగా వాటిని కట్ చేసి లోపల ఉన్న ఆ గింజల పార్ట్ తీసేసి పక్కన పెట్టుకోండి, పడేయకండి. ఆ గింజల పాటుతో కూడా మనకు పని ఉందండి. ఇలా చక్కగా టమాటాలు రెడీ చేసి పెట్టేసుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని, నేను ఒక 6 తీసుకున్నాను.
మీ క్వాంటిటీ ఎక్కువ కావాలంటే ఆ రేషియోలో తీసుకోండి, నో ప్రాబ్లం. గింజలు ఉండకూడదండి, అవి తీసి పక్కన పెట్టేసుకోండి. ఓకే, చూసారా ఈ విధంగా రెడీ అయిపోతాయండి. ప్యాన్ పెట్టుకోండి, ఆయిల్ యాడ్ చేయండి, కొంచెం జీరా, కొంచెం అజ్వైన్, వాము మిస్ చేయకండి, ఈ డిష్లో చాలా బాగుంటుంది. వేసేసి చక్కగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసేయండి. అలాగే ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసేసి చక్కగా ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి, కొంచెం పసుపు, చక్కగా వేగనివ్వండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి, ఈక్వల్గా ఆనియన్స్ అన్నీ వేగుతాయండి. ఎక్కువ వేగక్కర్లేదు, ట్రాన్స్పరెంట్ అయితే సరిపోతుంది, ఆయిల్ బయటకు వస్తే సరిపోతుంది. ఇప్పుడు కొంచెం ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో వేపండి. ఆ అల్లం వెల్లుల్లిపాయ చక్కగా పచ్చివాసన పోయి చక్కగా వేగాలండి. ఇప్పుడు ఒక 4 టమాటాలు చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఆ ప్యూరీ యాడ్ చేసేయండి. ప్యూరీలో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు నిదానంగా ఒక 15 మినిట్స్ పాటు ఉడికించండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. కొంచెం మూత పెట్టేయండి, త్వరగా ఆయిల్ బయటకు వచ్చేసి ఆ టమాటా ప్యూరీ చక్కగా మగ్గిపోద్దండి, వాటర్ అంతా వదిలేస్తుంది, దగ్గరికి అయిపోతుంది. చూసారా ఈ విధంగా చక్కగా నిదానంగా వండుకోండి. కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసేయండి ఈ స్టేజ్లో. అలాగే టేస్ట్కి సరిపడా కారం. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచండి, కారం అది మాడకుండా చక్కగా మిక్స్ అవనివ్వండి. ఇప్పుడు ఫ్రెండ్స్ స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచేయండి. ఒకవైపున మనం రెడీ చేసుకున్న టమాటాల్లో మనం రెడీ చేసుకున్న ఎగ్ గ్రేవీ చూపించిన విధంగా నింపేయండి. నింపేసిన ఆ టమాటాలని చక్కగా చూపించిన విధంగా స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచండి, లేకపోతే ఆయిల్ మీ చేతి మీద పడే అవకాశం ఉంటుంది. చక్కగా చూపించిన విధంగా అరేంజ్ చేసేయండి ప్యాన్లో. స్టవ్ ఇప్పటి నుంచి లో ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇక్కడి నుంచి ఇంకొక 20 మినిట్స్ పాటు మన వంట లో ఫ్లేమ్లో రెడీ అవ్వాలండి. క్యాప్ పెట్టేసి చక్కగా ఆ లోపల వేసిన ఎగ్ గ్రేవీ అంతా స్టాగ్నెంట్ అయ్యేంత వరకు మూత తీయకండి, కదపకండి. చక్కగా ఆయిల్లో ఆ టమాటా గ్రేవీలో టమాటాని ఉడకనివ్వండి. మధ్య మధ్యలో కొంచెం మూత తీసి చూసుకుంటూ ఉండండి, అడుగు అంటుకోకూడదండి. లో ఫ్లేమ్లో ఉంది కదా, ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. చక్కగా ఒక 20-25 మినిట్స్ పాటు ఓపిక్గా వండుకోండి, మంచి డిష్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ చూసారా ఆ లోపల ఆ ఎగ్ గ్రేవీ ఎలా ఉడికి పైకి పొంగుతుందో చూడండి. ప్రతి స్టేజ్లో ఫోటోలో చూపించిన విధంగా మీ డిష్ మీరు వండినప్పుడు రావాలండి, అప్పుడే పర్ఫెక్ట్ డిష్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఫ్రెండ్స్ మీ ఇంట్లో వాళ్ళకి, మీ హస్బెండ్కి లేదా మీ వైఫ్కి, మీ పిల్లలకి ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటే ఈ డిష్ ప్లాన్ చేయండి. అప్రిషియేషన్స్ గ్యారంటీ అండి. చూపించిన విధంగా నిదానంగా వండుకోండి, టైం పడుతుందండి. ఆ టమాటా లేయర్ మొత్తం చక్కగా ఆ గ్రేవీలో ఉడికిపోవాలండి. చూసారా నేను కదిపినప్పుడు మీరు చూడండి, ఎక్కడా అంటుకోలేదండి. సో మీరు చూపించిన విధంగా వండుకోండి, డిష్ పర్ఫెక్ట్గా వస్తుంది. నిదానంగా వండండి, అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వండుకోండి, నో ప్రాబ్లం. గ్రేవీ ఉండాలండి, గ్రేవీ ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది. చూసారా ఇప్పుడు ఇంకా మీకు ఈ టమాటాల్లోంచి ఎగ్ గ్రేవీ బయటకు వస్తుందన్న భయం లేదండి, అది లోపల స్టాగ్నెట్ అయిపోయింది, చక్కగా ఉడుకుతూ ఉంటుంది. సో మీరు చక్కగా నీళ్ళు పోసుకుని కదుపుకుంటూ వండుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు.
ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచండి. ఫైనల్గా కొంచెం గరం మసాలా పైన నుంచి చల్లేయండి. ఇంకొక 5 మినిట్స్ పాటు మూత పెట్టి ఉడికించండి. కంప్లీట్గా మీకు ఒక లుక్ రాబోతుందండి. ఆ లుక్ వస్తేనే వంట ఫైనల్ అయినట్టండి. అప్పటి వరకు మీరు వండాలి. చూసారా ఎలా మన కేక్స్ లాగా, బేక్ చేసిన బిస్కెట్స్ లాగా ఎలా పొంగినాయో చూడండి. ఈ స్టేజ్లో మీ వంట రెడీ అయిపోయిందని అర్థం అండి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో, అంతే టేస్టీగా ఉంటుందండి. డిష్ చూపించిన విధంగా ఓపిక్గా వండుకోండి, పిల్లలు ఇష్టంగా తింటారు. ఫైనల్గా కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోండి. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ డిష్ చాలా ఇష్టం అండి. ఫ్రీక్వెంట్గా అడుగుతూనే ఉంటారు, చేస్తుంటాను. సో తప్పకుండా ట్రై చేయండి, మంచి డిష్ ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. ఈరోజు మనం చేయబోతున్న కర్రీ మలై ఎగ్ కర్రీ. ఎగ్స్తో చాలా వెరైటీలు చేస్తామండి. దానికి కొంచెం భిన్నంగా ఒక వెరైటీ చూపించబోతున్నాను. ఈ ఎగ్ కర్రీ మనం పాలతో, మిల్క్ యూస్ చేసి తయారు చేయబోతున్నామండి. స్టార్ట్ చేద్దాం. మిక్సీ జార్లో ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ కట్ చేసి వేసేయండి. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు జస్ట్ అలా విరిచి వేసేయండి. మనం దీంతో ఒక చక్కటి పేస్ట్ చేసి తయారు చేసి పెట్టుకుందామండి. కారాన్ని బట్టి మీరు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోండి. చక్కగా ఫైన్ పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ప్యాన్లో కూరకు సరిపడా ఆయిల్ యాడ్ చేయండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ చక్కగా మీడియం ఫ్లేమ్లో, లో మీడియం ఫ్లేమ్లో నిదానంగా కదుపుకుంటూ అంటుకోకుండా ఈ పేస్ట్ దగ్గరికి అయ్యేంతవరకు, ఆయిల్ బయటకు వచ్చేంతవరకు నిదానంగా వేపుకోవాలండి. వదిలేయకండి, దగ్గరే ఉండాలి. చక్కగా కదుపుకుంటూ వేపుకోవాలి. 3 to 4 మినిట్స్ పడుతుందండి. ఆయిల్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది వేసేసి చక్కగా మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఆ పచ్చివాసన పోయేంతవరకు, ఆయిల్ కొంచెం బయటకు వచ్చేంతవరకు వేపుకోండి. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, కొంచెం మిరియాలు. పాల కర్రీ కదండి, మిరియాలు ఒక గొప్ప కాంబినేషను. కంపల్సరిగా మిరియాల పొడి వాడండి. వేసి చక్కగా నిదానంగా కలుపుకోండి. కొంచెం గరం మసాలా పౌడర్ యాడ్ చేయండి. చూసారా ఆల్మోస్ట్ ఎంత కర్రీ దగ్గరికి అయిపోయిందో చూడండి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసేయండి. ఒక్కసారి ఒక 2 మినిట్స్ పాటు సాటే చేసుకుని ఇప్పుడు మనం ఒక 100 to 150 ml పాలు, కొంచెం వాటర్ డైల్యూట్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. మీ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపడా యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ కావాలన్నా యాడ్ చేసుకోండి, నో ప్రాబ్లం. నిదానంగా కదుపుకుంటూ ఒక బాయిల్ వచ్చేంతవరకు నిదానంగా కుక్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. చక్కగా ఒక మంచి అరోమా వస్తుందండి. కొంచెం మూత పెట్టేయండి, త్వరగా బాయిల్ వచ్చేస్తుంది. చూసారా ఎక్కువ కుక్ చేయవలసిన అవసరం లేదండి, పాలకూర కాబట్టి. ఇప్పుడు మనం బాయిల్ చేసుకుని పీల్ అవుట్ చేసుకున్న ఎగ్స్ చూపించిన విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకోండి. చూపించిన విధంగా ప్యాన్లో యాడ్ చేసేసేయండి. ఫ్రెండ్స్, ఈ కూరలో ఎక్కడ మనం రెడ్ చిల్లీ పౌడర్ వాడవండి. ఇది గొప్ప స్పైసీ కర్రీ ఏం కాదు. మైల్డ్ ఫ్లేవర్స్తో మంచి అరోమాతో ఈ కర్రీ తయారవుతుందండి. ఎస్పెషల్లీ ఈ కర్రీ మీకు రైస్లో కన్నా రోటీస్లో చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైం డిన్నర్కి మీరు చపాతీ, ఎనీ రోటీస్, పుల్కా లాంటి వాటిల్లో పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి. చూపించిన విధంగా సెకండ్ సైడ్ కూడా తిప్పుకుంటూ నిదానంగా కుక్ చేసుకోండి. ఫ్లేమ్ మాత్రం లో ఫ్లేమ్లోనే వండండి. కూర ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కసూరి మేతి, ఒక చిటికెడు కసూరి మేతి ఈ పాలకి మిరియాల కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. అలా కొంచెం నలిపి పైన చల్లేసేయండి. పర్ఫెక్ట్, మన కూర రెడీ అయిపోయిందండి. ఈవినింగ్ టైం డిన్నర్ అప్పుడు మీరు చపాతీల్లో, రోటీల్లో ట్రై చేయండి. పర్ఫెక్ట్గా ఉంటుంది, చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కసారి కసూరి మేతి వేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి తిప్పేసుకోండి.
ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నిదానంగా కుక్ చేసుకోండి, సరిపోతుందండి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ మీకు చపాతీలో, రోటీల్లో చూడండి పర్ఫెక్ట్గా ఉంటుంది. సర్వ్ చేసేసుకోవడానికి రెడీగా ఉందండి. చక్కగా సర్వ్ చేయండి. ఒక డిఫరెంట్ కర్రీ తిన్న ఎక్స్పీరియన్స్ డెఫినెట్గా కలుగుతుందండి. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది బేసిక్గా ఒక మొగలాయ్ డిష్ అండి. దీన్ని హైదరాబాదీ మలై ఎగ్ కర్రీ అని కూడా అంటారు. మీకు తెలుసు మొగలాయ్ డిషెస్ మెయిన్గా అరోమా బేస్డ్గా ఉంటాయండి. ఎక్కువ స్పైసీనెస్ కన్నా ఆ అరోమా ఫ్లేవర్ బాగా లైక్ చేస్తారు. సో తప్పకుండా ట్రై చేయండి, ఎంజాయ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనం డాబాల్లో చేసే ఎగ్ మసాలా తయారు చేసుకుందామండి. చాలా డిఫరెంట్గా ఉంటుంది మన ఇంట్లో తయారు చేసుకునే ఎగ్ కర్రీకి. ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చక్కగా ఎగ్స్ బాయిల్ చేసి పెట్టేసుకోండి. అలాగే ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేయండి. కొంచెం ఎక్కువ పడుతుంది, చూసి యాడ్ చేసుకోండి. స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచండి. ఆయిల్ని ఓవర్ హీట్ చేయకండి. కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్న ఆయిల్లో కొంచెం పసుపు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసేసి కొంచెం ఒక్కసారి లైట్గా ఒక 1/2 మినిట్ పాటు అలా కదిపేసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ చక్కగా చూపించిన విధంగా ఒక 2 లేదా 3 డీప్ కట్స్ పెట్టుకుని యాడ్ చేసేయండి. ఎక్కువగా వేపేయకండి. కారం నల్లగా అవ్వకుండా చూసుకోండి. లో ఫ్లేమ్లో ఉంచండి, సరిపోతుంది. చక్కగా అలా యాడ్ చేసేసి ఒక 2 నిమిషాల పాటు ఎగ్స్ని కలర్ చేంజ్ అవనివ్వండి. చక్కగా ఆ మసాలాలో వేపుతూ లో మీడియం ఫ్లేమ్లో ఉంచండి. చక్కగా ఒక 2 నిమిషాల పాటు వేగుతాయి. చక్కగా ఎగ్ అవుటర్ లేయర్ మనకి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత తీసి పక్కన పెట్టేసుకుందాం. మిగిలిన ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. చూసారా, చక్కగా ఒక అవుటర్ లేయర్ కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాయి. తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నూనెలో, అదే మసాలాల్లో మనం కొద్దిపాటి మసాలాలు యాడ్ చేసుకుందాం. పచ్చి మసాలాలు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 యాలకులు, అలాగే ఒక 4 లేదా 5 లవంగాలు వేసేయండి. అలాగే కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో కొంచెం ఆ మసాలాలు వేగనివ్వండి. ఒక్క 1/2 మినిట్ పాటు చక్కగా వేగిపోయినాయండి. కమ్మని వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చక్కగా తరుక్కున్న ఒక 4 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్, ఉల్లిపాయ చూపించిన విధంగా సన్నగా తరుక్కోండి, వేసేయండి. చక్కగా ఈ ఆనియన్స్ మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు, డీప్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకుందామండి. చక్కగా కొంచెం ఫ్లేమ్ పెంచుకోండి. ఫ్రెండ్స్, ఎగ్ కర్రీ మనం ఇంట్లోనూ చేసుకుంటాం, అలాగే రెస్టారెంట్స్ కూడా వెళ్ళి ఆర్డర్ చేస్తూ ఉంటాం. కానీ డాబాల్లో ఎగ్ మసాలా వండటానికి ఓ ప్రత్యేకమైన విధానం ఉందండి. అదే రెసిపీ మీకు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూసారా, చక్కగా ఆనియన్స్ మంచి కలర్ వచ్చేసినాయి. ఇలా డీప్ కలర్ వచ్చేంతవరకు మీడియం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి ముద్ద చక్కగా ఫ్రెష్గా రుబ్బుకొని యాడ్ చేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో ఆ పచ్చి వాసన పోయేంతవరకు నిదానంగా 1 నిమిషం పాటు ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఉల్లిపాయలతో కలిసి ఫ్రై చేయండి. చక్కగా చూసారా, చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ యాడ్ చేసుకుందామండి. ఒక మీడియం సైజ్ 3 టమాటాలు, బాగా ముగ్గిన టమాటాలు తీసుకోండి. మిక్సీ జార్లో వేసేసారంటే చక్కగా జ్యూస్ వచ్చేస్తుంది. ఆ చిన్న చిన్న ముక్కలతో పాటుగా కలిపేసి కూరలో యాడ్ చేసేయండి. చక్కగా నిదానంగా మీడియం హై ఫ్లేమ్లో పచ్చివాసన పోయి ఆ టమాటా ప్యూరీ అంతా దగ్గరికి అయ్యేదాకా నిదానంగా కదుపుకుంటూ కుక్ చేయాలండి. అంటుకునే అవకాశం ఉంటుంది. సో చక్కగా దగ్గరుండి కదుపుకుంటూ కుక్ చేసుకోండి. చూసారా, చక్కగా ఒక 2-3 నిమిషాల పాటు అలా మూత పెట్టారంటే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. చక్కగా కుక్ అయిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత మనం దీంట్లో కొంచెం మళ్ళీ కాస్త మసాలాలు, కారం అవి వేసుకుందామండి. చూపించిన విధంగా ఆ టమాటా ప్యూరీ, టమాటా జ్యూస్ చక్కగా కుక్ అవ్వాలండి. ఏమాత్రం పచ్చిగా ఉన్న కూర టేస్ట్ పాడవుతుంది. చూసారా, ఇలా చక్కగా దగ్గరికి అయిపోవాలి. టమాటా ప్యూరీ ఆల్మోస్ట్ మనకి కనపడకుండా కూరలో కలిసిపోవాలి. ఇప్పుడు చక్కగా కొంచెం ఒక టేబుల్ స్పూన్ కారం, అలాగే కొంచెం
ధనియా పౌడర్, అలాగే కొంచెం ఒక పావు టేబుల్ స్పూన్ గరం మసాలా, కొంచెం మిరియాల పౌడర్, బ్లాక్ పెప్పర్ పౌడర్ కొంచెం వాడుకోండి. చిటికెడు ఈ ఎగ్ మసాలాకి మంచి కాంబినేషన్ అండి. ఈ మిరియాలు చక్కగా వేశారంటే మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఉంటే కొంచెం జీరా పౌడర్ కూడా వాడుకోండి. ప్రస్తుతం నా దగ్గర అవైలబిలిటీ లేదండి, అందుకు స్కిప్ చేశాను. పర్ఫెక్ట్. చక్కగా ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కదుపుకుంటూ నిదానంగా ఆ మసాలాలు మాడకుండా చక్కగా కుక్ చేయండి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. కూరకి ఆ గ్రేవీ కన్సిస్టెన్సీకి సరిపడా 1 కప్పు వాటర్ పడుతుంది. చక్కగా యాడ్ చేసేసి నిదానంగా మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేయండి. ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు చక్కగా ఆయిల్ బయటకు వచ్చేసి కర్రీ కుక్ అయిపోతుందండి. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకోండి. పర్ఫెక్ట్గా డాబా స్టైల్ కూర కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. ఇక్కడ మెయిన్గానండి డాబాల్లో పర్పస్ ఏంటంటే ఏ కర్రీ చేసినా వాళ్ళు అటు రోటీల్లోకి ఇటు రైస్లోకి కూడాను వాళ్ళకి మ్యాచ్ అయ్యేలాగా కర్రీస్ వండుతుంటారు. అది మెయిన్ పర్పస్ ఈ గ్రేవీకి. పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేసింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ చక్కగా వేసేసి ఒక్క 2 నిమిషాల పాటు మూత పెట్టేయండి. చక్కగా ఆ ఫ్లేవర్ కూడా ఎగ్స్కి పట్టేస్తుంది. ఇది ఫైనల్ టచ్ అండి. డాబాల్లో కంపల్సరిగా వాడతారు జీడిపప్పు పేస్ట్. 1 టేబుల్ స్పూన్ లేదా 1.5 టేబుల్ స్పూన్ అవుతుంది. ఒక 8 నుంచి 10 జీడిపప్పులు మిక్సీ జార్లో వేసేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసి తిప్పేయండి. చక్కగా పేస్ట్ వచ్చేస్తుంది. కాస్త వాటర్ యాడ్ చేసేసి చక్కగా కూరలో యాడ్ చేసేయండి. దీంతో కర్రీకి పర్ఫెక్ట్ ఆ కన్సిస్టెన్సీ, ఆ చిక్కదనం వచ్చేస్తాయండి. ఈవెన్ మీరు రైస్లోనే కాదు రోటీలో కూడా తినటానికి కాంబినేషన్గా ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇది కేవలం డాబాల్లోనే అది సాధ్యం. చక్కగా 2 నిమిషాల పాటు కుక్ చేశారంటే ఆయిల్ బయటకు వచ్చేసి కర్రీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుందండి. చక్కగా కొత్తిమీరతో కాస్త అలా గార్నిష్ చేసేసుకున్నారంటే ఎంతో రుచికరమైన డాబా స్టైల్ ఎగ్ మసాలా ఎంజాయ్ చేయొచ్చండి. మల్టీపర్పస్ అండి. రైస్లోకి రోటీస్లోకి కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈవెన్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చక్కగా మీరు మసాలాలు చూపించిన క్వాంటిటీస్ ఫాలో అవ్వండి. పర్ఫెక్ట్గా ఎగ్ మసాలా, డాబా స్టైల్ ఎగ్ మసాలా వచ్చేస్తుంది. ఎంజాయ్ చేయండి. హాయ్ గైస్, నమస్తే. ఈరోజు నేను మీకు చింత చిగురు ఎగ్స్ కాంబినేషన్లో ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన వంట చూపించబోతున్నాను. ఈ చింత చిగురు మన వంటల్లో వాడుకోవటం ప్రజెంట్ కండిషన్స్లో చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చింత చిగురు సి విటమిన్ రిచ్ అండి. బాడీలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెంచడంలో దీన్ని మించిన ఔషధం ఇంకోటి ఉండదు. ఎన్నో ఉపయోగాలండి. బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, బీపీ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది, హార్ట్కు మంచిదండి. అలాగే చిన్నపిల్లల కడుపులో నులుపురుగులు కంట్రోల్ చేయడానికి పనిచేస్తుందండి. అలాగే ఫైబర్ రిచ్గా ఉందండి. సో ఇన్ని ఉపయోగాలున్న ఈ చింత చిగురు సీజనల్గా మనకి ఇయర్లో దొరికేది హార్డ్లీ 2 months అండి. సో తప్పకుండా మనం వంటల్లో వాడుకుందాం, రుచికరమైన వంటలు చేసుకుందాం. స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ తీసుకోండి, కూరకు సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అవనివ్వండి. కొంచెం జీలకర్ర యాడ్ చేయండి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు, 4 పచ్చిమిరపకాయలు చీల్ చేసేయండి. ఆ తర్వాత ఒక 3-4 ఉల్లిపాయలు, మీడియం సైజు ఉల్లిపాయలు చూపించిన విధంగా స్లైసెస్ కట్ చేసుకోండి, బాగుంటుంది. కొంచెం సాల్ట్ యాడ్ చేసి చక్కగా మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉల్లిపాయలని వేపుకోండి. కొంచెం పసుపు యాడ్ చేయండి. నిదానంగా మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. నూనె బయటకు వచ్చేయాలండి. కొంచెం క్యాప్ పెట్టేయండి, దగ్గరికి అయిపోతుంది త్వరగా. ఫ్రెండ్స్, ఇప్పుడున్న కండిషన్లో మనం బాడీ ఇమ్యూనిటీ లెవెల్స్ చాలా హైగా ఉంచుకోవాలండి. అది ఒక్కటే మనల్ని కాపాడగలదు. మీకు తెలుసు, కరోనాకి వ్యాక్సిన్ కూడా లేదు. బట్ మన వంటిల్లే ఒక ఔషధ నిలయం అండి. ముఖ్యంగా స్పైసెస్ అండి, మసాలాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఇలా ఇవన్నీ మెడిసినేనండి. మన ఇమ్యూనిటీ బూస్టర్సే ఇవన్నీ. వీటన్నిటినీ మనం ఉపయోగించే విధంగా వాడుకుంటూ వంటలు చేయగలిగితే చాలా మనము ఆరోగ్యంగా ఉంటాం, మన కుటుంబ సభ్యులు, మన సమాజం కూడా ఆరోగ్యంగా ఉంటుందండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్
చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఒక ఇంగ్రీడియంట్ అండి. తప్పకుండా వాడుకోండి. ఇక్కడ వాడాను నేను, 1 టేబుల్ స్పూన్ వాడేయండి. చక్కగా ఆనియన్స్లో దాన్ని కలిపేయండి. ఆ పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత ఒక చిన్న సైజు టమాటాలు, 2 టమాటాలు సన్న ముక్కలు కట్ చేసి యాడ్ చేసేయండి. మూత పెట్టేయండి. టమాటాలు తొందరగా సాఫ్ట్ అయిపోతాయండి. మగ్గిపోవాలి. టమాటా కంప్లీట్గా మెల్ట్ అయిపోవాలండి, కనపడకూడదు. లో ఫ్లేమ్లో చక్కగా నిదానంగా ఉడికించేయండి. చూసారా, ఆయిల్ బయటకు వచ్చేసింది. ఆల్మోస్ట్ ఉల్లిపాయలు టమాటా మగ్గిపోయినాయండి. ఆయిల్ బయటికి రానివ్వండి చక్కగా. ఇప్పుడు కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా, రుచికి సరిపడా కారం యాడ్ చేయండి. కొంచెం పులుపు అది ఉన్నాయి కదండి, చింత చిగురు పులుపు కదా, సో ఉప్పు కారాలు కొంచెం సరిపడా వేసుకోండి, బాగుంటుంది కూర. మీడియం ఫ్లేమ్లో కారం అది మాడకుండా నిదానంగా వేపండి. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు, శుభ్రం చేసుకున్న చింత చిగురు 1 కప్పు యాడ్ చేసేయండి. చక్కగా లో ఫ్లేమ్లో ఆ ఉల్లిపాయలు టమాటాతో కలిసి మగ్గనివ్వండి. మూత పెట్టేయండి. చక్కగా మగ్గిపోతుంది. ఆకు చక్కగా సాఫ్ట్ అయిపోవాలండి. ఎక్కువ టైం తీసుకోదు, ఒక 3-4 మినిట్స్. కొంచెం వాటర్ యాడ్ చేయండి. సో మనకి కాస్త ఆ గ్రేవీ అది వచ్చేస్తుంది, కూరకి మంచి కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. చక్కగా మగ్గనివ్వండి. ఒక 4 to 5 మినిట్స్ ఆకు వేసిన తర్వాత కుక్ చేసుకోండి. ఈ స్టేజ్లో కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం టేస్ట్ చేసి చూడండి, మీకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి ఒకసారి కలిపేసుకోండి కూర మొత్తం చక్కగా సాల్ట్లో. ఆ తర్వాత చూపించిన విధంగా ఎగ్స్ డ్రాప్ చేసేయండి కొట్టి. దూరంగా ఎగ్స్ని అడ్జస్ట్ చేసుకోండి. చక్కగా అవి ఉడకడానికి వీలవుతుందండి. ఆ తర్వాత క్యాప్ పెట్టేయండి. ఒక 3 మినిట్స్ పాటు చక్కగా మగ్గనివ్వండి. స్పూన్తో కానీ గరిటతో కానీ కదపొద్దండి. చక్కగా ఎగ్స్ అలా సెట్ అయిపోవాలి. లో ఫ్లేమ్లో ఉంచండి. ఫైనల్గా కొంచెం గరం మసాలా, ఒక 1/2 టేబుల్ స్పూన్, కమ్మటి వాసన వచ్చేస్తుందండి. గరం మసాలా చల్లేసి మూత పెట్టేయండి. స్టవ్ దింపేయండి, పక్కన పెట్టేయండి. ఒక 10 మినిట్స్ పాటు దాన్ని సెట్ అవనివ్వండి. ఆ తర్వాత మీరు సర్వ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా డిష్ ఉంటుందండి చూపించిన విధంగా. చాలా మంచి ఇంగ్రీడియంట్స్తో ఒక కర్రీ చేశానండి. తప్పకుండా ట్రై చేయండి. వైట్ రైస్లో వేడివేడి అన్నంలో బెస్ట్ కాంబినేషన్ అండి. ఒక్కసారి ట్రై చేశారంటే కంపల్సరీగా మళ్ళీ ట్రై చేస్తారు. తప్పకుండా ట్రై చేయండి. మంచి ఇంగ్రీడియంట్స్తో వంటలు చేసుకోండి. స్టే సేఫ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.